ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న అవార్డ్స్ పండుగ రానే వచ్చేసింది. ఇక విషయంలోకి వెళ్ళామంటే 14 సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు అయితే ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు ప్రభుత్వాలు చిత్రసీమకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం తెలుగు చిత్రశ్రమను పట్టించుకోలేదు అని అవార్డు కమిటీ చైర్పర్సన్ జయసుధ అన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. గద్దర్ పేరుతో అవార్డ్స్ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం ఈ విషయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే అవార్డ్స్ ఇస్తామని ప్రకటించిన విషయం అయితే తెలిసిందే. ఇక అవార్డ్స్ కమిటీ చైర్పర్సన్ జయసుధ గారు కొద్దిసేపటి క్రితం ఏ సినిమాకు అవార్డ్స్ వచ్చాయో లిస్ట్ అయితే ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రం కల్కిని ఎంపిక చేశారు. ద్వితీయ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ నిలిచాయి. ఇక ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో 35 చిన్న కథ కాదు అవార్డు అయితే దక్కింది. రజకర్ ఆయ్ కమిటీ కుర్రాళ్ళు వివిధ కేటగిరీల్లో అవార్డులు అయితే దక్కించుకున్నాయి. ఇక ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కి మూవీకి, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2కి, ఉత్తమ నటిగా నివేదా థామస్ 35, ఉత్తమ సహాయ నటుడిగా సూర్య సరిపోదా శనివారంకి, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అదే అంబాజీపేట మ్యారేజ్ బ్యూరోకి, ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ గారు రాజు యాదవ్ సినిమాకి, ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల్ కిషోర్ మత్తు వదలరా సినిమాకి ఎంపికయ్యారు. ఇక ఉత్తమ జర్నలిస్ట్ గా రెంటాల జయదేవ్ ఫస్ట్ రీల్ పుస్తకానికి గాను అవార్డు అందుకోబోతున్నారు. ఇక జూన్ 14న ఈ అవార్డులన్నీ అందజేస్తారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఎంత త్వరగా ఈ దిశగా అడుగులు వేస్తే అంత మంచిదని పేర్కొన్నారు.